వాక్యములోనికి వెళ్దాము. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. 1వ అధ్యాయం ఋతు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. ఆ మనిషిని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేరు మమ్లోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అయితే ఇక్కడ నయోమి భర్త ఉన్నాడు, నయోమి ఉంది. ఎలిమెలెకు జీవిస్తున్న దినాలలో యూదా బెత్లెహేము దేశంలో ఉన్నారు. యూదా బెత్లెహేము దేశంలో ఉన్న వీరు, ఈ కుటుంబము దేవుని సన్నిధిలో ఎంతో ఆశీర్వదించబడుతున్న సంఘం అనొచ్చు, కుటుంబం అనొచ్చు. ఎంతో ఆశీర్వదించబడుతున్న కుటుంబం. ఈ యూదా బెత్లెహేములో ఉన్న కుటుంబం, వీళ్ళు దేవుని సన్నిధిలో ఉంటూ జీవిస్తూ ఉన్నప్పుడు ఒక దినాల, ఒక సంవత్సరమున కరువు వచ్చింది. ఏమొచ్చింది? నోరుతో చెప్పాలి అందరు. కరువు వచ్చేసింది. కరువు అంటే శోధన వచ్చేసి. అయితే ఈ నయోమి ఎలిమెలెకు ఇద్దరు వాళ్ళు మాట్లాడుకొని, ఎలాగైనా ఈ బెత్లెహేము దేశంలో మనం ఉన్నాము, ఈ బెత్లెహేము దేశంలో మనకు కరువు వచ్చేసింది, శోధన వచ్చేసింది. మనం ఎలాగైనా ఈ కరువును తప్పించుకోవాలన్నా, ఈ శోధన తప్పించుకోవాలన్నా మనం ఒక ప్లాన్ చేయాలి. మనం ఏదైనా ఒక ప్లాన్ చేసుకొని జీవిస్తేనే బ్రతుకుతాము, లేకపోతే లేదని వాళ్ళు మాట్లాడుకునే విషయంలో ఏంది అంటే, మనము యూదా బెత్లెహేము దేశాన్ని వదిలి మనము మోయాబు దేశానికి వెళ్దాం. అక్కడ కరువు నుంచి తప్పించుకున్న తర్వాత వస్తే రావచ్చు, లేకపోతే లేదు. మనకు అక్కడ సుఖ అనుభవాలు మనకు కలిగి ఉంటే అక్కడనే ఉండొచ్చు అని ఎలిమెలెకు నయోమి మాట్లాడుకొని, ఆశీర్వదించబడిన దేశములో నుండి శపింపబడిన దేశములకు వెళ్ళడానికి కంకణం కట్టుకున్నారు. యూదా బెత్లెహేము దేశములో ఉన్న కుటుంబం, ఆశీర్వాదముతో వారసులుగా జీవిస్తున్న కుటుంబం, యూదా బెత్లెహేమును వదిలి శపింపబడిన దేశానికి ప్రయాణం చేయుచున్నారు. దేవుని బిడ్డ, నేను రక్షించబడిన తర్వాత తిరిగి మనము లోకము వైపుకి వెళ్ళకూడదు. పునాది గల పట్టణము కొరకై ఎదురు చూడాలి, కానీ శపింపబడిన పట్టణము వైపు ఎదురు చూడదు. కారణం నీకు బ్లెస్సింగ్ ఇచ్చాడు, కారణం నిన్ను దీవించాడు. దీవించిన చోట ఆశీర్వాదం పొందిన చోట శోధన వస్తుంది, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఏదైనా వచ్చినా ప్రభు సన్నిధిలో నుండి తొలగిపోవద్దు. అయితే ఈ బెత్లెహేములో ఉన్న కుటుంబం ఆశీర్వాదము పొందిన కుటుంబం, దేవుని సన్నిధి అనుభవించిన కుటుంబం, దేవుని రుచి చూచిన కుటుంబం, కరువు రాగానే, శోధన రాగానే వేరొక్క ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏం ఆలోచన అంటే, దైవజనుడు చూస్తలేడు, దేవుడు చూస్తలేడు,
మనమంటూ బ్రతకాలంటే ఏదో అబద్ధం ఆడాలి, ఏదో చేయాలి అని పేరుకు క్రైస్తవుడుగా జీవిస్తూ కొందరు శోధనలు వచ్చినప్పుడు మాంత్రికుల దగ్గరికి వెళ్ళి అంతరాలు కట్టించుకోవడం, దిష్టి తీసేసుకోవడం, అంత మాత్రమే కాకుండా అన్ని ఆచారాల ప్రకారం వేరే వాళ్ళు పండుగలు చేసుకుంటుంటే ఏం పండుగలు బొడ్రాయి పండుగలు చేసుకుంటుంటే, ఓలి పండుగలు చేసుకుంటుంటే మనం క్రైస్తవమై ఉండే దేవుని బిడ్డలమని పేరు పెట్టుకొని బెత్లెహేములో జీవిస్తున్న బిడ్డలమై, బెత్లెహేము దేశంలో ఉన్నవారమై, దేవుని ఆశీర్వాదం పొందిన వారమై ఏం చేస్తున్నాం? మోయాబు అనే దేశం శపింపబడిన ప్రతి పనికి మనము దాసులమైపోతున్నాం. కారణం ఆశీర్వాదాన్ని మర్చిపోతున్నావు, శపింపబడిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నయోమి ఆశీర్వాదము పొందిన ఆ బ్లెస్సింగ్ స్థలాన్ని వదిలి మోయాబీ దేశానికి బయలువెళ్ళింది. వెళ్ళి మోయాబు దేశంలో కాపురం ఉంది. 10 సంవత్సరాలు జీవించారు. ప్రైజ్ ది లార్డ్. చేతుల్లో స్తోత్రం చెప్పండి. చేతులు ఉండాలి చెప్పవునా? చేతులు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దేవుని బిడ్డ మోయాబు దేశానికి వెళ్ళింది. 10 సంవత్సరాలు అక్కడ జీవించింది. ఆ 10 సంవత్సరాలలో నయోమి భర్త అయిన ఎవరు? నయోమి భర్త అయిన ఎలీమెలెకు చనిపోయాడు. ఎలీమెలెకు చనిపోయిన తర్వాత అప్పటికైనా మనోనేత్రములు తెరవబడలే, పశ్చాత్తాప హృదయము కలగలే. నేను ఆశీర్వదించబడిన పట్టణముల నుండి నేను మోయాబు దేశంలోకి వచ్చి నా భర్తను పోగొట్టుకున్నా. ఈ దేశం నాకు వద్దు, నా దేవుడు ఆశీర్వదించిన పట్టణానికి నేను వెళ్తానని మారు మనసు పొందలే, తిరిగి రాలే. కొంతకాలం అయిపోయిన తర్వాత నయోమి 2 కొడుకులు పెళ్లి చేసిన తర్వాత, కోడళ్ళు వచ్చిన తర్వాత 2 కొడుకులు చనిపోయారు. ఇప్పుడు ఎవరు మిలిగారు? నయోమి మిలిగింది. నయోమి 2 కోడళ్ళు మిలిగారు. ముగ్గురు వచ్చారు. నలుగురు వచ్చారు. ఎలీమెలెకు, నయోమి 2 కుమారులు మోయాబు దేశానికి వచ్చారు. 4 3 కోల్పోయింది. ఒక్కది కొట్టేసిన చెట్టు వలె మిలిగిపోయింది. పైగా ఏమంటుంది? దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉంటే నాకు న్యాయం చేసేవాడు. దేవుడు లేడు. దేవుడు నాకు విరోధిగా ఉన్నాడు. దేవుడు నా పక్షంలో లేడు. దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడని నిందలు మోపుతుంది. దేవుని గనుపరచేవారు ఉల్లాసంతో ఉంటారు. దేవుని మహిమపరిచేవారు ఎలాగుంటారు? ఆర్భాటముతో మంట 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 మండాలి, గుండెల్లో మంట మండాలి, చేతుల్లో మంటలు మండాలి. అది ఆరాధన, అది నిజమైన భక్తి. నయోమి కొంతకాలము భక్తి చేసింది, ఆర్భాటముతో చేసింది, ఆరిపోయింది. మోయాబు దేశానికి వెళ్ళి ఆరిపోయింది. లోకాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో ఆరిపోతాం. వాక్యము మనలో నిలిచినంత కాలము ఆర్భాటముతో ఉంటాం. వాక్యము లేని హృదయము అనే పొలములో వాక్యము లేకపోతే ఆరిపోతాం. నువ్వే కానీ నేనే కానీ. ఈ వాక్యం అనే పొలములో విత్తబడిన వాక్యము విత్తనాలు వేయాలి, అవి ఫలించాలి. యూదా బెత్లెహేములో ఉన్నంత కాలం నయోమి ఎలీమెలెకు హాయిగా హరంస్ కొనసాగారు.
శ్రమ కొద్దికొచ్చిందండి, శోధన కొద్దికొచ్చిందండి, కరువు కొద్దికొచ్చిందండి. కరువులో దేవునికి మొర పెడితే దేవుడు నిన్ను పోషించడా? శోధనలో నువ్వు మొర పెడితే దేవుడు నిన్ను శోధన నుంచి విడిపించడా? అపాయకరమైన స్థలంలో నువ్వు ఉంటే అక్కడ మొర పెడితే ఆ అపాయం నిన్ను తప్పించి నీకు సురక్షితమైన రెక్కల చాటున ఆయన దాచుకోలేడా? తట్టుకోలేకపోయింది. మానవునికి ఎప్పుడు మేలే కావాలి, ఎప్పుడు సుఖమే కావాలి, ఎప్పుడు నెమ్మది కావాలి, ఎప్పుడు నెమ్మది కావాలి. రోగం రావద్దు, నొప్పి రావద్దు. సరే, రోగం నొప్పి రావద్దు, మంచిదే, దేవుడు అలాగే నిలుచుగాక, ఆమేన్, అలాగే ఇచ్చునుగాక, ఆమేన్. నీకు రోగం నొప్పి రానప్పుడు ఎంత ప్రార్థన శక్తి ఉండాలి? నిజంగా చెప్పండి, కృంగిపోయినాక ఎక్కువ ప్రార్థన చేస్తాడా? కృంగిపోక ముందు బలంగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తాడా? చెప్పండి అమ్మ, చేస్తారా? యారు చేస్తావు? దేవుని పట్టణాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళేది? దేశం, శపించబడే దేశం. ఈ రోజుల్లో మనం అందరం ఎక్కడికి, ఏది కోరు కూడా చెప్పండి. మేలు కోరతామా? మేలు కోరం. కీడే కీడే. ఆ కీడు రాకముందే ప్రభు అంటున్నాడు, మెలకువగలిగి ప్రార్థన చేయి. మెలకు అంటే పడుకోకుండా కాదు, ఎప్పుడు నిద్రపోకుండా, నిద్రపో, లే, పని చేసుకో. మెలకు అనంగా ఎప్పుడు జాగ్రత్త పడాలి. దేవుని కొరకు లోకంలో మనం ఏం సంపాదిస్తే డెవలప్మెంట్ అవుతాం. నీతిమంతులు ఎలా ఉంటారో తెలుసా? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూగ వేస్తారు. చెప్పండి కొట్ట. అది ఎడారులో ఉంటుంది ఖర్జూరపు చెట్టు. వర్షపు నీరు ఉండదు, అయినా దానికి ఎంత ఎండ తాకినా అది మూవ ఎట్టేస్తుందంటే లేత మొగ్గలు. ఎంత శోధన, కష్టము, దుఃఖము, వేదన వచ్చినా నువ్వు ప్రభు సాక్షిగా ప్రార్థనలో నువ్వు నిలబడితే ఖర్జూరపు మూవలే మూవేస్తావు. నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు నూరంతలా ప్రార్థన చేయాలి. నూరంటే ఎంత? 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, ముమ్మారు 3 గంటల ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడి బిడ్డ నీకు చెప్పేది ఏందయ్యా అంటే, ఇప్పుడు చేసిన ప్రార్థన రేపు నువ్వు మూలన పడప్పుడు ఆ ప్రార్థన నిన్ను బలపరుస్తూ ఉంటుంది, ఆ ప్రార్థనను లేపుతూ ఉంటుంది. ఆ ప్రార్థన, ఆ దీర్ఘాయుష్ని నిన్ను బలభరితం చేపిస్తుంది. ఇప్పుడు ఇచ్చిన కన్నీలు, ఆ కన్నీళ్ళ బిందువు నిన్ను అభిషేకముగా మార్చబడతావు. వెళ్ళిపోయింది, భర్తను పోగొట్టుకుంది, కొడుకుల పోగొట్టుకుంది, ఒంటరిదై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నేను అనాథగా నిలిచాను, రావా యేసయ్యా. ఎప్పుడంటుంది? భర్త ఉన్నప్పుడు అనొచ్చు కదా, కొడుకులు ఉన్నప్పుడు అనొచ్చు కదా, సంపద ఉన్నప్పుడు అనొచ్చు కదా, సిరి సంపద ఉన్నప్పుడు అనొచ్చు కదా, దేవుని పట్టణం ఉన్నప్పుడు అనొచ్చు కదా, రక్షణ పొందినప్పుడు అనవచ్చు కదా. అన్నీ పోయినాకంటుంది, అనాథగా నిలిచాను, రావా యేసయ్యా. అప్పుడేమనుకుంది? నేనున్నాను అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నాను అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనై అందుడనై అనాథగా నిలిచాను,
దీనుడనై అంధుడనై అనాథగా నిలిచాను. నువ్వు రావాలి సయ్యా, నువ్వు రావాలి సయ్యా, నువ్వు రావాలి యేసయ్యా. హల్లెలూయా. ఎప్పుడు ఎప్పుడు దేవుని బిడ్డ అన్ని పోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నట్టే, ఇద్దరు కోళ్ళను పిలుచుకొని ఓర్పా ఋతు నా బిడ్డ వెళ్ళారా, మీకు ఓ మాట చెప్తాను. నేను ముసల్దాన్ని, వయసు ఎంత పోయి దేవుని కృపను అనుభవించకుండా శపింపబడిన పట్టణానికి వచ్చి నా కుటుంబాన్ని పతనం చేసుకుని బిడ్డ, మీరు యవ్వన స్త్రీలు పెళ్ళయి కాస్త కోస్త పిల్లలు కాలేదు, నా భర్త పోయాడు, మీ భర్తలు పోయాడు. నా తల మీద నీడలేదు, మీ తల మీద నీడలేదు. నేను యవనస్తురాల్ని మళ్ళీ పురుషుని చేసుకొని మన కుమారులు కని మళ్ళీ నా కొడుకులను పెద్ద చేసి వారిని నీకు పెళ్లి చేసేంత కాలము మీరు ఓర్చుకోగలరా? ఉండలేరు. కాబట్టి నా కుమార్తెలారా రాని అని ఓర్పతో చెప్తా. ఓర్పా నా ముద్దు బిడ్డ, నువ్వు పెద్ద బిడ్డ, పెద్ద కోడలు, నా మనవి ఆలకించు. నువ్వు హాయిగా వెళ్ళి ఒక పెళ్ళి చేసుకొని పిల్ల పాపలతో నువ్వు దీవించమని చెప్పినప్పుడే వెంటనే ఓర్పా. ఆ ఓర్పు లేక ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తుంది, ఈ మాట ఎప్పుడు వస్తుందని. వచ్చింది, అత్తకు నమస్కారం చేసింది, వెళ్ళిపోయింది. ఋతు దగ్గరికి వచ్చింది. ఋతు చూసావు కదా, మీ అక్క వెళ్ళిపోయింది. నేను బెత్లెహేములో ఉంటే ఈ శాపము నా మీదకి వచ్చేది కాదు. దేవుని ఆజ్ఞని అతిక్రమించి పాపాలు కొని మోయాబు దేశానికి వెళ్ళి నా ఇద్దరు కొడుకులని నా భర్తని మోసుకొని పోయి సమాధి చేసిన దౌర్భాగ్యురాలని. ఇదిగో నా మాట విను, ఇప్పుడైనా నా మాట. దీనికి అర్థం ఏందయ్యా అంటే, ఋతు అంటే సంఘం, నయోమి అంటే సేవకుడు, బోయాజు అంటే క్రీస్తు. చెప్పండి కొట్టండి. ఇప్పుడు సంఘముతో చెబుతుంది, నయోమి అనే సేవకురాలు సంఘంతో చెప్తున్నారు, నా మాట వినండి, మీరు వెళ్ళిపోండి, మీ నచ్చిన చోటుకి వెళ్ళిపోండి, హాయిగా ఏ చర్చిలోనూ ఉండండి, ఎవరితో కలిసి ఉండండి, ఎక్కడే మీరు బ్రతకండి అంటే ఓర్పు లేని సంఘము వెళ్ళిపోతుంది. ఓర్పు కలిగి స్థిరమైన మనసు కలిగిన సంఘము సేవకునితోనే నిలిచి ఉంటారు. ఎప్పుడైతే ఈ నయోమి ఋతుతో చెప్తుందో, ఋతు అంటుంది అది కదా, సేవకునితో అంటుంది కదా, సంఘము సేవకునితో అంటుంది కదా, అలాగా అనవద్దు. చప్పటి కొట్టు. అలాగా మీరు అనవద్దు. నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు, నీ రాజ్యమే నా రాజ్యం, నీ దేవుడే నా దేవుడు, నీ సేవకుడే నా సేవకుడు, నీ మందిరమే నా మందిరము. నీకు నాకు మరణము తప్ప ఏది మాకు సమీపించవద్దు. దేవుని బిడ్డ, అలాంటి సంఘాలు ఉన్నాయా? అలాంటి బిల్వర్స్ ఉన్నారా? అలాంటి పట్టుదల కలిగి తన సేవకునికి సపోర్ట్ ఇచ్చే ప్రజలు ఉన్నారా? నటిస్తుంటారు. ఈ ఒక ఆదివారం ఇక్కడ వచ్చి, రెండో ఆదివారం ఎక్కడికి పోయి, మళ్ళీ మూడో ఆదివారం ఇక్కడికి వచ్చి నటించేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఇండ్లలో ఉంటారు, కొంతమంది పెళ్లి పేరంటాలకు వెళ్తారు, కొంతమంది
ఏం చేయడానికి వెళ్తారు. నయోమి దిగజారిపోయిన తర్వాత కోడలతో చెప్తుంది, నేను మళ్ళీ తిరిగి మోయాబు దేశం శపింపబడి దేశంలో నేను ఉండను, తిరిగి నా దేవుని రాజ్యానికి వెళతా, పాడిపోయిన గుడారాన్ని తిరిగి కడతా, నా దేవుని పొలములో, నా దేవుని రాజ్యములో, నా దేవుని మందిరములో దేవుడు సాక్షికి నిలబడతా, సావనైనా సస్తాను నా దేవుని సన్నిధిలో, కానీ ఇంకా తిరిగి వెనక్కి చూడను. నా గడి మీద చేయి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడడు. దేవుని బిడ్డ రూతు నయోమి ఇద్దరు యూదా బేత్లెహేములోనికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. యూదా బేత్లెహేములో బోయాజు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా కొట్టు. బోయాజు ఉన్నాడు. బోయాజు పొలము విస్తారముగా ఉంది. దేవుని పొలము, దేవుని సేవ విస్తారం. పనిచేసే కూలి వాళ్ళు లేరండి, సువార్థకులు లేరండి, సేవకులు సరిపోలేదండి ప్రపంచానికి. ఇప్పటికి సరిపోలే. కోట్ల కొద్ది ప్రజలు క్రీస్తుని తెలవక, క్రీస్తుని పరిచయం చేయక కోట్ల కొద్ది ఆత్మలు అగ్నికి వెళుతున్నాయి. దానికి కారణం ఎవరు? మీరు, నేను. ఎవరు? మీరు, మనమే దీనికి కారకులం. ఎందుకంటే నువ్వు రక్షించబడావు, నీ తల్లిని రక్షించుకోలేకపోతున్నావు. నువ్వు రక్షించబడావు, నీ అన్నదమ్ములను రక్షించుకోలేకపోతున్నావు. నువ్వు రక్షించబడావు, నీ బంధువులని రక్షించుకోలేకపోతున్నావు. నీ స్నేహితులని రక్షించుకోలేకపోతున్నావు. నువ్వు రక్షించబడావు కదా, నువ్వు బెత్లెహేములో ఉన్నావు కదా, మోయాబులో ఉన్న వాళ్ళని రక్షించాలి కదా. ఆ భారం నీకుందా లేదా? ఆ సువార్త భారం నీకుందా లేదా? ఉందా లేదా? ప్రభు నిన్ను అడిగితే ఏం చెప్తావు? ప్రభు రేపు నిన్ను అడుగుతాడు. సేవకుడు ముమ్మారుగా చెప్తే నువ్వేం చేసావు? మన బ్రతికెంత చెప్పండి. గొప్ప అనుకుంటున్నావు, ఒక దిబ్బ. మనం చనిపోతే ఒక్కరోజు పనితో మనం పెట్టమని చూద్దాం. ఎవరన్నా, నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే సస్తున్నట్టే కోట్ల రూపాయల బిల్డింగ్ ఉన్నా సరే, అంటే మానవుని ప్రశ్న ఎక్కడి వరకు వచ్చింది చూడండి. ఇంట్లో నుండి బయట అంటే నీ గతి ఇంతే. బయట నుంచి బయటికి వెళ్ళిపోవాలి. మా ఇలాంటి బ్రతుకుకు ఏ బంగారం రక్షిస్తుంది, ఏంటి రక్షిస్తుంది, ఏ డబ్బు రక్షిస్తుందండి? యేసయ్య తప్ప, మన ప్రభువు తప్ప ఏది రక్షించదు. నీ ఆత్మ శుద్ధీకరణమై పరిశుద్ధత కలిగి జీవిస్తే నీకు జీవ కిరీటము లభించబడుతుంది. నయోమి సురక్షితమైన ప్రదేశము నుండి గాఢ చీకట్లోకి వెళ్ళింది. చీకట్లోకి వెళ్ళి మరణం రుచిని చూచింది. వెంటనే మేలుకున్నది. వెంటనే మేలుకొని తిరిగి ఏం చేసింది? దేవుని రాజ్యాన్ని కట్టింది.